జరిగినటువంటి ఈ బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి ఎలా జరిగిందనే దానిపై మనతో కలెక్టర్ ఉన్నారు. సార్, ఎన్ని గంటలకు బయలుదేరింది, ఎన్ని గంటల తర్వాత ప్రమాదానికి గురైంది, ఎంతమంది ఉన్నారు సార్ బస్సులో? బస్ మనకు తాండూరు నుంచి రావడం జరిగింది. అయితే అరౌండ్ 6:45 ఆ ప్రాంతంలో ఇన్సిడెంట్ జరిగిందని అనుకుంటున్నాము. సో అందులో అరౌండ్ 70 మెంబర్స్ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు సో ఇందులో 19 మెంబర్స్ చనిపోవడం జరిగింది. 19లో 14 మంది ఫీమేల్, 5 మంది మేల్ ఉన్నారు. అట్లే ఒక 32 మెంబర్స్ ఇంజ్యూర్ అయ్యారు. కానీ అందులో ఇప్పటికే ఒక 19 మెంబర్స్ కాకుండా మిగతా అంతా డిశ్చార్జ్ అయ్యారు. 19లో కూడా అందరికీ చాలా వరకు మైనర్ ఇంజురీసే ఉన్నాయి. కాబట్టి వాళ్ళని కూడా అబ్జర్వేషన్లో పెట్టాం. సో వారిని కూడా మేబీ ఈవినింగ్ వరకు కానీ లేదా రేపు మార్నింగ్ కానీ డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ పోస్ట్ మార్టం కూడా ఆల్మోస్ట్ 50 మెంబర్స్ కంప్లీట్ కావడం జరిగింది. ఇంకొక 4 బాడీస్ ఉన్నాయి. అందులో ఒక్క బాడీ ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. మోస్ట్లీ 18 బాడీకి సంబంధించి ఒక నెక్స్ట్ 1 అవర్లో పూర్తి చేసే అవకాశం ఉంటుంది. మరి చనిపోయిన వాళ్ళని ఎక్కడ తరలించారు, గాయాలైనటువంటి వాళ్ళని ఎక్కడ తరలించారు? చనిపోయిన వాళ్ళందరినీ కూడా పోస్ట్ మార్టం తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాడీని అప్పగించడం జరిగింది. గాయాలైన వాళ్ళు మనకు ఇక్కడ చేవెళ్ళ దాంట్లో కూడా ఒక 2 ఉన్నారు. అట్లే పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో 14 మంది ట్రీట్మెంట్ చేస్తున్నారు. లలిత హాస్పిటల్లో అక్కడ ఒక 2 ఉన్నారు. వికారాబాద్లో ఒక 3 ఉన్నారు. సో ఈ వీరందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. మైనర్ ఇంజరీస్ ఉన్నాయి అయినప్పుడు కూడా మనం అబ్జర్వేషన్ చేస్తూ వారికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తామన్నాం. ఈ టిప్పర్ తరపున డీటెయిల్స్ ఏమైనా సేకరించారా సార్? ఎక్కడ వర్క్ చేస్తుంది? ఇంకా పోలీస్ దాని మీద వర్క్ చేస్తాం. ఇంకా మేబీ మనకి ఇంకా దాని మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ప్రభుత్వం తరపున ఏమైనా ఎక్స్గ్రేషియా ఆల్రెడీ ప్రభుత్వం 7 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రతి అంటే చనిపోయిన వ్యక్తులకు ప్రకటించడం జరిగింది. అట్లా సివియర్ ఇంజూరీ అయిన వాళ్ళకు 2 lakhs, మామూలు ఇంజరీ అయిన వాళ్ళకు 50,000 ఆల్రెడీ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా సీరియస్ ఉన్నారా సార్ ఇంసిడెంట్లో? అందరూ సేఫ్? ప్రస్తుతం అయితే ఎవరు సీరియస్ లేరు, అందరూ కూడా సేఫ్గా ఉన్నారు. చనిపోయారు 19 మెంబర్స్ చనిపోయారు. 19లో 14 మెంబర్స్ ఫీమేల్, 5 మెంబర్స్ మేల్ ఉన్నారు. ఈ 14లో ఒక చిన్న పాప మేబీ 4 to 5 months బేబీ ఉండొచ్చు. సో టోటల్గా 19 మెంబర్స్ చనిపోయారు. 26 మంది, అరౌండ్ 70 మెంబర్స్ ఉన్నారు టోటల్గా. సో 26 మెంబర్స్కి ఇంజూరీ అయితే మనం ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు పిఎంఆర్ హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. ఒక ఆయన కొద్దిగా హెడ్ ఇంజరీస్ ఉన్నాయి, ఆయన కూడా రెఫరల్ హాస్పిటల్ పంపిస్తున్నాము. మిగతాలంతా కూడా స్టేబుల్గా అంటే చిన్న ఇవి ఉన్నాయి. సో అయినప్పటికీ కూడా వాళ్ళని క్లోజ్గా వాచ్ చేస్తున్నాం. ఏమైనా ఇమీడియట్ అటెన్షన్ ఉంటే వెంటనే రెఫరల్ హాస్పిటల్ పంపించే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం. 19 జస్ట్ 19 కూడా గుర్తించాము. హ్యాండ్ ఓవర్ చేసారా సార్? ఇంకెన్ని? ఇప్పుడు ఆల్రెడీ 40 మెంబర్స్ హ్యాండ్ ఓవర్ చేసాం. మిగతా వాళ్ళని ప్రాసెస్. ఈ బస్ డ్రైవర్ అలాగే లారీ డ్రైవర్కి సంబంధించిన కుటుంబాలు వచ్చాయి, 2 కుటుంబాలు. బస్సు డ్రైవర్కి సంబంధించిన వాళ్ళు వచ్చారు. లారీ డ్రైవర్కి సంబంధించి ఆయన మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు. జిల్లా కలెక్టర్ చెప్తున్నటువంటి వివరాల ప్రకారంగా 19 మంది చనిపోయారు అఫీషియల్గా. మిగతా వాళ్ళు ఇంజూర్ అయ్యి ఉన్నారు. ఇంజూర్ అయ్యి ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారు. ట్రీట్మెంట్ సాగుతూ ఉంది. ప్రభుత్వం తరఫున నష్టపరిహారాన్ని కూడా త్వరలో కుటుంబాలకు అందజేస్తామంటూ మాత్రం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ క్రాంతితో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.